హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను గుమ్మగుమ్మలాడే మన తెలుగువారి టమాటా పప్పు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఎంతో ఇష్టంగా తింటారు టమాటా పప్పు ప్రతి ఒక్కళ్ళు. అప్పడాలు వడియాలతో చల్లమిరపకాయలతో ఎంతో రుచికరమైన నెయ్యితో ఈ పప్పుని మనం ఎన్ని ఉన్నా కానీ మన తెలుగు వాళ్ళకి పప్పే సాటి అన్నిటిలో. దోసకాయ వేసేసాను ఫ్రెండ్స్. అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు టమాటా కూడా వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు సరిపోయినంత కారం వేసుకోండి. కొంచెం పసుపు. ఫ్రెండ్స్, పప్పు బాగా ఉడకాలంటే కొంచెం ఆయిల్ వేయండి. ఈ విధంగా ఒకసారి కలిపేసేసుకొని చింతపండు చూసారు, ఎప్పుడు అందులో వేయకూడదు, అలా వేస్తే పప్పు ఉడకదు. చింతపండు సాల్ట్, అందుకే ఈ గిన్నెతో ఇలా పెట్టేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్. అన్నీ వేసేసుకొని అన్నీ ఈ విధంగా వేసేసుకొని ఫ్రెండ్స్, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది టమాటా పప్పు. ఇంతే ఫ్రెండ్స్. ఇక మూత ఇలా పెట్టేసుకోవటం. ఒక 4-5 విజిల్స్ రానిచ్చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేసి వెల్లుల్లి వేసాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర కరివేపాకు. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వాటర్ ఇందులో వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇందాక మనం సాల్ట్ వేసుకోలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని పప్పుని ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, టమాటా పప్పు రెడీ అయిపోయింది.